నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తరా. శ్రీ గురుదత్త అక్క. అక్క, మూర్ఖులు మనం చూస్తూ ఉంటాం. ఇంటికొకళ్ళు ఉంటారేమో మూర్ఖులు. మూర్ఖులనొచ్చు, నాస్తికులనొచ్చు. నాస్తికులు, మూర్ఖులు, తమ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న థాట్ ప్రాసెస్‌తో ఉన్నవాళ్ళు. దాన్ని మేము చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళటం. వితండవాదం. మూర్ఖత్వం ఉందంటే వితండవాదం ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఈ మూర్ఖుల్ని డీల్ చేయడం చాలా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు వినరు. మరి మూర్ఖత్వంతో ఉంటే ఎలా వింటారు? వాళ్ళని ఎట్లా లైన్‌లో పెట్టాలి? అంటే పిల్లలు మూర్ఖంగా ఇప్పుడు ఇది చెయ్యి అనంటే ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఎక్కడుంది? ఎలా ఉంది? ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ వస్తూ ఉంటే తల్లిదండ్రులకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అనుభవం రీత్యా తల్లిదండ్రులు చెప్తారు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇదేం రాజ్యాంగంలో రాసుంది అనంటే ఇన్నోసెంట్‌గా ఉన్న వాళ్ళకి చెప్పటానికి తెలియకపోవచ్చు. అసలు వాళ్ళు కన్విన్స్ అయ్యేలా చెప్పేటటువంటి టాలెంట్ కూడా ఉండకపోవచ్చు. ఎట్లాగా డీల్ చేయాలి ఇలాంటి పరిస్థితి? చాలా చక్కగా అడిగావు పద్మిని. దీనికోసం అందుకే మనకి పెద్దలు అన్ని రకాల పురాణాలిచ్చారు. పురాణాలు చదవాలి అందులో అని. పురాణాల్లో చెప్పినవి నిజమేనా అని కూడా వచ్చింది గురుచరిత్రలో. పురాణాల్లో ఏది కూడా తప్పు ఉండదది. పూర్వం నుంచి భగవంతుడు చెప్పిందే, వాళ్ళకి జరిగినవే, అదే రామాయణము, అదే మహాభారతము, వాళ్ళ జీవిత సత్యాలే అందులో ఉన్నాయి. అలాగే దీనికి పరిమాణం ఉందా అని అడుగుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి గురు చరిత్రలో ముఖ్యంగా 16వ అధ్యాయం ఏంటంటే, గురువుని ఎలా విశ్వసించాలి? గురువుని నమ్మితే గురువు ఎలాంటి ఫలితాన్నిస్తాడు? ఇప్పుడు నమ్మకూడదు. గురువు అనేవాడే లేడు అంటారు చాలామంది. ఈ గురువెవరు? ఈ అవధూతలెవరు? ఆహ్, ఇంకా చాలా అంటే చాలా చాలా మాట్లాడే వాళ్ళకి బాధేస్తుంది. అంటే వందల సంఖ్యలో ఉన్నారు భారతదేశంలో అవధూతలు కదా! వందల సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వందల ఇప్పుడు కూడా సంవత్సరాలు ఉన్నారు. హిమాలయాలెళ్ళి నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే పద్మిని. నా డ్రీమ్ అది. నా హ్మ్. లైఫ్ టైమ్ డ్రీమ్ ఏంటి తెలుసా? హ్మ్. ఇంకొక 5, 6 సంవత్సరాల తర్వాత హిమాలయాస్‌లో రిసర్చ్ చేసి పవర్ ఆఫ్ హిమాలయ యోగీస్ అని నాకు తెలుసుకోవాలంది. అంటే ఎంతవరకు నేను తెలుసుకోగలనో మరి అది కూడా దైవేచ్ఛే. అది భగవంతుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడో కూడా తెలీదు. ఎందుకంటే ముందు తరాలకు అవసరం అని అనిపించింది. ముందు ఎలాంటి తరం రాబోతుంది అంటే కంప్లీట్‌గా సైన్సే అంతా కూడా సైన్స్‌తోనే సైన్స్ జరుగుతుంది. టెంపర్‌మెంట్ పెరిగిపోతుంది. సైన్స్‌దే జరుగుతుంది. అన్నీ సైన్స్‌తోనే జరుగుతున్నాయి అనేటువంటి కాలం హ్మ్. రాబోతుంది. కానీ భగవంతుడు మనకి జన్మిచ్చాడు. భగవంతుడే ఈ సృష్టి. ఈ పంచభూతాలు భగవంతుడే అని జ్ఞానాన్ని కోల్పోతాం. అంటే అలాంటి పరిస్థితి మనం అది కలియుగ మాయ. కలిపురుషుడి ప్రభావం. ప్రతి ఒక్కరు కూడా గురు చరిత్రలోని 16వ అధ్యాయం చదవాలి ముందు. అంటే మూర్ఖులుగా మారక ముందే మీరు కళ్ళు తెరుచుకొని ఈ అధ్యాయం చదివితే బావుంటదనుకుంటున్నాను. ఒకసారి అందులో చెప్తారా? కొన్ని కొన్ని అంశాలు నేను చదివి వినిపిస్తాను. అది ఎకరాల చదవండి. భరద్వాజ గారు రాసినటువంటి గురు చరిత్ర గురు చరిత్ర గ్రంథంలోని. గ్రంథంలోని 16వ అధ్యాయము ప్రస్తావన. అధ్యాయం 16 గురు చరిత్ర. శ్రీ గణేశాయ నమః, సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆద్యతలో నేను అనేకమగుదును గాక అని సంకల్పించారు. తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణ నిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాలని కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధం అవటానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ అజ్ఞానబద్ధులైన ఈ జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంశయాన్ని పెంచుకుంటున్నాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాద స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాల్లో జీవులను ఉద్ధరిస్తాడు కనుకనే సద్గురువు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా అని స్వామి తెలియజేస్తున్నారు. సద్గురువు త్రిగుణాత్మకుడు. అదే ఆదిగురు దత్తాత్రేయ స్వామి. అయితే ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరుకోవచ్చు. సేవించడానికి తగిన సంస్కారం బలం ఉండాలి. ఈ అధ్యాయంలో గురు
విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించటము పామరుల వలన కాదు. ఉమ్. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చొరగని వారిని ఉద్ధరిస్తారు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. ధ్యాన సిద్ధికై యత్నించేవాడు 1000 ఉంటారు, అందరూ ఉండరన్నమాట. అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు కొద్ది మందే ఉంటారని భగవద్గీత చెబుతుంది. ఉమ్. ఇది మనం చెప్పింది కాదు, భగవద్గీతే చెప్తుంది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానందుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలనని ఈ అధ్యాయం తెలుపుతుంది. అంటే ఆయన నా గురువు కాదు అని, లేదంటే గురువుని మరిచిన వాళ్ళకు కూడా గురువు గుర్తు చేస్తూ ఉంటారనమాట. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతుంటారు. ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతల్ని స్తుతింపచేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్త కాండలో శ్రీ గురుడులని చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులని ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలు చదవటం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో చాలా ముఖ్యమైనది. అంటే గురు సేవని ఎలాగా చేయాలి అనేది ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఈ అధ్యాయం చదవాలి. సో ఈ అధ్యాయం చదువుకుంటే ఆ మూర్ఖత్వం ఏదైతే ఉందో అది తొలగుతుంది. తొలుగుతుంది. అంటే గురువు ఏ విధంగా వాళ్ళ శిష్యుల్ని అనుగ్రహించారో అనేది. అంటే మొత్తం చదవకపోయినా అక్కడక్కడ నేను చదివి చెప్తాను. అంటే కొంచెం కొంచెం. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులు ఎవరు? అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు. నామధారక, నువ్వు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలం నన్ను గురు కథ చెప్పమని ఎవరూ కోరలే లేదు. నా మనసు నిప్పు గురిపినట్లు నీవిప్పుడు ఆయన గురించి ఇంత ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వల్ల ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న నా మనసు మేలుకొన్నట్లు అవుతుంది అని చెప్పారనమాట. అని చెప్పి ఈ కథని ఆరంభించారు. స్వామి, నేను ఆత్మస్థితికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏ మాత్రము ప్రశాంతత లేదు. ఆత్మస్థితి కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనసు స్థిర అవ్వకపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. చాలా మంది మనసు స్థిరం అవ్వదు కదా. మీరు లోకాన్ని తరింప చేయడానికి అవతరించిన దైవ స్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి. మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నారు. శ్రీ గురుడు నవ్వి, నాయన, నీవు గురువుని ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు? గురువు లేనిదే తపస్సు చేయకూడదు కదా అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువుని ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు. కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి రాలేదు, స్థిరం కాలేదు అని తిడుతూ ఉండేవారు. నాకు వేదము గాని, శాస్త్రం గాని, భాష్యం గాని చెప్పలేదు. అందువలన ఒకసారి ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపంగా, తీవ్రంగా నిందించారు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు ఏం చెప్పారంటే, శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకుని, అయ్యా బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు? నీవు చేసిన పని ఆత్మహత్య వంటిది, మహాపాపము. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేకున్నావు. గురువును నిందిస్తున్నావు. నీకింకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది? గురువుని నిందిస్తే మనసు నిశ్చలం ఎలా అవుతుందని సాక్షాత్తు గురువే చెప్తున్నారు. ఆయనే చెప్తున్నారు. దొరికిన కామధేను వంటి గురువుని విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది అని గురువే చెప్తున్నారు. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అనంటే చాలా మందికి అర్థం కాని విషయం ఇది. గురువు 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 అనుకొని వాళ్ళు స్థిరమైన నమ్మకం ఉంచుకోలేకపోవటము, లేదా అంటే గురువుని నమ్మాలా వద్దా అని సందేహంతో గురువుని పూజించటము, రిజల్ట్ రాకపోయేసరికి మాకు రాలేదు అని అనటము, వాటన్నిటికీ కూడా పరిష్కారం ఈ గురు చరిత్రలోని 16వ అధ్యాయమే చదవాలి. ఇంకా స్వామి ఏం చెప్తున్నారంటే, నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువుని విడిచి నువ్వు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీ జ్ఞానం ఎలా లభిస్తుంది? గురు ద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు. అంటే గురు ద్రోహికి అంత కష్టం అన్నమాట. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు. అజ్ఞానాంధకారంలో చిక్కు పడవలసింది. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడటం కూడా మహాపాపము. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుపట్టినట్లుంది నీ పని అన్నారు గురువు.
అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిసి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని దయనీయమైన పరిస్థితి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు. నాయన, గురువే తల్లి తండ్రి, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్ష రూపము. నిజమైన మేలు చేయగలవాడు ఆయన ఒక్కరే, ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి. అది తెలిపేటందుకు నీకు పురాణము చెప్తాను విను అని చెప్పి ఆయన ద్వాపర యుగంలో దౌమ్యుడు కథ చెప్పారనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆ దౌమ్యుడు కథ ఉంటుంది, అదంతా చదువుకోవాలి. మనం ఇప్పుడు చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది కదా. ఆఖరిది చదువుతాను మళ్ళీ నేను. ఆఖరి చదివి, కనుక నాయన, గురిని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు, సరికదా. నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనని ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతేనే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువుని మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గగ్ధమై దాగ్ధమై ఆ దగ్ధమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేద శాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నేను చెప్పిన గురు మహిమ హృదయంలోని నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నం అవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలా చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవాటి గ్రామంలో భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచట కృష్ణావేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఔదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు అని అంటే, గురు నింద, గురువు లేడు, లేదంటే పలానా అవధూత గురువు కాదు, లేదంటే పలానా షిరిడి సాయిబాబా గురువు కాదు. నువ్వు సాయిబాబాకు పెట్టిన నమస్కారం అయినా నాకే చెందుతుంది. నీ గురువుగా నువ్వు ఎవరినైతే భావించావో, ఎవరైతే నీకు బోధిస్తున్నారో, ముఖ్యంగా గురు చరిత్ర మనకి బోధించేది కర్మకాండ, భక్తికాండ, జ్ఞానకాండ. రైట్. ఇది బోధించడం కూడా గురువే. అంటే వాళ్ళకి నువ్వు నమస్కారం చేసినా కూడా అది త్రిమూర్తులకే చెందుతుంది, దత్తుడికే చెందుతుంది అని స్వామి తెలియజేస్తున్నారు. అది నువ్వు వాళ్ళకి పెట్టిన నమస్కారం కాదు. నువ్వు భావిస్తున్నావు. ఆ జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర నుంచి సంపాదించుకున్నావు. ఇప్పుడు బాబా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం మనం? దత్తుడి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం మనం? శ్రీపాద శ్రీవల్లభుడి నుంచి ఏం నేర్చుకున్నాం? సమర్థ స్వామి నుంచి ఏం నేర్చుకున్నాం? మాణిక్య ప్రభు నుంచి ఏం నేర్చుకున్నాం? అవధూతల దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాము? రమణుడిని ఇవాళ నేను చదివాను శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పొద్దున పద్మిని. రమణుడే సాక్షాత్తు శివస్వరూపులు. ఆయనే అరుణాచలేశ్వరుడుగా చెప్పారు అందులో. శ్రీపాదుడే చెప్పాడు రమణుల్ని గురించి. మరి వీళ్ళందరూ కూడా సద్గురువులు కాదా? రమణులు కూడా సద్గురువే ఖచ్చితంగా. అవధూత అవధూతలు రూపంలోనే కాదా? వచ్చారు. ఆయన అరుణాచలేశ్వరులో ఉండటానికి కారణము ఈశ్వరుడు. ఆయన అలా చేశారు. ఆయన సద్గురువు, ఆయన అవధూత అని చెప్తున్నారు. రమణులు సాయి సమకాలికలే ఇంచుమించుగా కదా. ఇంచుమించు. రమణ దర్శనానికి వెళ్తే సాయి దర్శనం అవసరం లేదు, సాయి దర్శనం చేసుకుంటే రమణుల దర్శనం అవసరం లేదంటే వాళ్ళిద్దరికి భేదం లేదు అని చెప్పటం. రమణుల అవును. గురించి చదువుకుంటూ ఉంటే సాయి ప్రస్తావన ఉంటుంది, ప్రస్తావన విశేషంగా. ఉంటుంది. ఉమ్. అయితే వాళ్ళు ఎందుకంటే చూస్తూ కూర్చున్నారా, ఈయన ఫకీరా మహమ్మదీడా అని వాళ్ళు చూస్తూ కూర్చున్నారా, లేకపోతే అందరిలోనూ ఈశ్వరుణ్ణి చూస్తూ ఉన్నారా? అందరిలో ఈశ్వర రూపాన్ని చూడాలని ఇప్పుడు స్వయంగా గురువే చెప్తున్నారు. సిద్ధమునే చెప్తున్నాడు ఇందులో అందరికి. నామధారకుడికి చెప్పేది ఆయనే. ఎంతటి మహాపాపమో ఆయన తెలియజేశారు. సర్వాంతర్యామి అని అంటే రకరకాల పిచ్చి మాటలు మాట్లాడటం కూడా చూస్తూ ఉన్నాం మనం. సర్వాంతర్యామి అని అనుకుని మనం కొలుస్తున్నాము అని అంటే చెత్తకి పూజ చేస్తారా అని అనటం, అంటే తలకి తోకకి ముడి పెట్టడం అన్నమాట. అంటే ఎట్లా చూడొచ్చు దాన్ని? వాళ్ళ అజ్ఞానానికి మనం చాలా కూడా ఏంటి అంటే, అయ్యో పాపం ఎంత అజ్ఞానంతో ఉన్నారు అని జాలిపడాల్సిన, అంతేగాని మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే శ్రీపాదుడు శ్రీగురుడు చెప్పిన మాటలు వాళ్ళే చూసుకుంటారు పద్మిని. వాళ్ళు కర్మ అనుభవింపక తప్పదు.
నువ్వు చేసే ప్రతి పని కర్మతో ముడిపడి ఉంటుంది. యాక్షన్, రియాక్షన్ ప్రతి పని కూడా నువ్వు చేసేది మనం ఆల్రెడీ కర్మల గురించి కూడా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం జరిగేది ప్రెజెంట్‌ని క్రియామాన కర్మ అంటారు. ఫ్యూచర్‌లో చేసేది ఆగామి కర్మ. అంటే నువ్వు తెలిసే కర్మని మూటగట్టుకుంటున్నావు. ఆ కర్మకి ప్రాయశ్చిత్తం అనేది చాలా కష్టం. ఇంకా గురువునంటే ఇంకెవరున్నారు కాపాడడానికి? అది. అందుకే గురువు అనుగ్రహం కావాలన్నా, గురువుని ఎలా సేవించాలి అని తెలుసుకోవాలన్నా, గురు శిష్యుల అనుబంధం తెలుసుకోవాలన్నా, గురు నింద చేస్తే ఎలా జరుగుతుంది? అంటే ఎంతటి శిక్ష అనుభవించాలి? అనేది మనకి 16వ అధ్యాయం ద్వారా అందరికీ తెలుస్తుంది. అందరూ కూడా ఈ 16వ అధ్యాయాన్ని అమావాస్య రోజు చదువుకోవాలి. ఆ! అచ్చా! పారాయణం చేస్తే ఈ మూర్ఖత్వం కూడా పోతుంది. ఇప్పుడు పిల్లల్లో ఉండే మూర్ఖత్వం కూడా మరి పిల్లలు వాళ్ళు చదవరు గదా! వాళ్ళు చదవమంటే ఉన్నదే మూర్ఖత్వం ఇంకెక్కడి నుంచి చదువుతారు? సో, చదివించాలి తల్లిదండ్రులు పద్మిని. చిన్నతనం నుంచే మనం పిల్లలకి అలవాటు చేయాలి. మొత్తం సప్తాహ పారాయణం కాకపోయినా గురువు అనుగ్రహం కావాలంటే తప్పకుండా చదవాల్సిన అధ్యాయము 16వ అధ్యాయం. థాంక్ యూ అక్క. చాలా చక్కగా వివరించారు. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.